నమస్కారం అండి. నా పేరు చిరంజీవి. నేను విజయవాడ నుంచి వస్తానండి. యూట్యూబ్ ద్వారా మాధ్యమం ద్వారా నాకు మాదిపాడిలో శ్రీ గండ అష్టముఖ లక్ష్మీ నరసింహ బడబానల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం తెలుసుకున్న తర్వాత నేను మా బాబాయ్ గారు కలిసి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవటం జరిగింది 14 డిసెంబర్ 2025 సంవత్సరంలో. ఈ క్షేత్రము వినగానే మాలో ఒక చింతన కలిగింది. వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకోవాలని మా మనసులో చింతన కలగగానే స్వామివారు మాకు పర్మిషన్ ఇచ్చి ఈ క్షేత్ర దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు. మామూలుగానే లక్ష్మీ నరసింహస్వామి వారు అంటే ఉగ్ర నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి స్వామివారి ఎంతో భక్తులకి చక్కటి అభయం కల్పిస్తూ వారి విగ్రహ రూపం కానీ వారి కరుణ మన మీద వెదజల్లుతున్నట్టు చక్కగా ఉన్నది. ఇలాంటి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు. చాలా సంతోషం అండి. జై నరసింహ. ఇవాళ 14/12/2025 త్రియుద్రపీఠం నాగప్రతిష్ఠ. సుమన్ టీవీలో మన గండపేట నరసింహస్వామి గారి చరిత్రని చెప్పుకోవటం జరిగింది. ఈ సందర్భంగా సుమన్ టీవీ వాళ్ళకి గండపేట నరసింహస్వామి గారి యొక్క ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాను. మొన్నటి నుంచి భక్తులు మొన్న ఒక 3 వచ్చారు. నిన్నగాక మొన్న అంటే ఇవాళ 14 కదండి, 12వ తారీఖున వచ్చారు. ఇవాళ మీరు వచ్చారు విజయవాడ నుంచి. మీకు చూడగానే క్షేత్రం బయటికి ఎట్లా అనిపిస్తుంది? చూడగానే మీకు ఏమనిపించింది? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము విజయవాడకి రావడం జరిగింది. యాక్చువల్గా మాకు ఇక్కడ స్వామివారు ఉన్నట్టు తెలియదు. అమ్మ తెలుసుకొని ఈరోజు రావడం జరిగింది. అలానే మనం నారసింహుని మామూలుగా నారసింహుడు కానీ లక్ష్మీ సమేత నారసింహం చూస్తాము, కానీ గండవీరుండ నారసింహస్వామి చూడటం ప్రప్రదంగా ఉంది. ఇక్కడికి వస్తే ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ మాకు ఉన్నాయి. అంటే ఎప్పుడు చూడండి స్వామిని చూడటం వల్ల మాకు అసలు ఏం మాట్లాడాలి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వేరే ఊరి నుంచి కూడా వచ్చున్నారు. వాళ్ళకి ఏదో సంకల్పం అనుకుంటే అయిందని చెప్పి వాళ్ళు మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నటువంటి మనకి క్షేత్రాన్ని దర్శించి స్వామివారికి కృపకి పాత్రలు కావాలని మేము ఆశిస్తున్నాము. ఇలానే అమ్మ కూడా ఇంకా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా స్వామివారి యొక్క విశిష్టతని అందరికీ తెలియజేస్తూ స్వామివారి యొక్క ఇంకా ప్రాబల్యాన్ని అందరిలో తీసుకెళ్ళాలని మేము సంకల్పిస్తున్నాము. అలానే ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ యొక్క గండభైరవుడు అని ఎవరు విని ఉండరు. అందరూ వస్తే కనుక ఈ యొక్క స్వామివారి యొక్క చరిత్ర అందరికీ తెలుస్తుంది. దానివల్ల అందరికీ మంచి జరగాలని అందరూ వస్తున్నాం. అందరికీ మంచి జరిగితే అందరికీ మంచిదే. దయచేసి అందరూ స్వామివారి దర్శనం చేసుకోండి, రండి. చక్కటి పాజిటివ్ వేవ్స్ అయితే ఇక్కడ క్షేత్రాలు ఉన్నాయి. అమ్మవారి యొక్క సంకల్పం కూడా చాలా బలంగా ఉంది. ప్రజెంట్ అందరిలో తీసుకువెళ్ళాలని చెప్పి ఆ సంకల్పం ద్వారా ఈ యొక్క స్వామివారి యొక్క చరిత్ర అందరికీ తెలియజేసుకొని అందరూ వచ్చి దర్శించుకుంటారని మేము ఆశిస్తున్నాం. జై నరసింహ. చాలా సంతోషం అంటున్నాడు మీరు రావటం అనేది. అంటే బయటికి చూడగానే ఎవరికి ఏం కనిపించదు. ఆధ్యాత్మిక చింతనతో కేవలం వచ్చిన వాళ్ళకే ఇక్కడ ఒక శక్తి అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఎటువంటి ఆర్భాటాలు ఉంటావు. నిజంగా ఆశ్రమం అంటే ఆశ్రమం లాగానే ఉంటుంది, కానీ ఏదైనా ఊహించుకుని రావచ్చు. ఏదో గుడి రూపంలో ఉంటుంది, పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి, ఆకర్షణగా ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, ఇట్లా అనుకుని రావచ్చు. కానీ బయటకు చూడగానే ఏం కనిపించదు. అట్లా భక్తులందరికీ ఆకర్షణగా బాగా కనిపించేలాగా మనందరం కలిసి అభివృద్ధి చేద్దాం. ఇక నాకు మా సంకల్పం ఉంది. ఇప్పుడు స్వామివారి ఆలయం కూడా పురాతనది కదా, ఎప్పుడో గురువు గారు చేసింది. దీన్ని కూడా ఎప్పటికైనా సరే కృష్ణశిలతో గుడి నిర్మాణం చేయాలని సంకల్పం కూడా ఉంది. స్వామి దయ మరి ఎవరిని ఎందుకు నడిపిస్తారో, ఏ టైంలో ఏం జరగాల్సిందో కదా. ఇవాళ వీడియో చూడబట్టే మీరు రాగలిగారు కదా. చూద్దాం స్వామి దయ ఎలా ఉందో. నా స్వామి మంచి గుడి కట్టాలి, దాంట్లో ఒక ఏసీ పెట్టాలి, నా స్వామికి మంచిగా సేవలు అందేలాగా కనీసం ఒక 2 కోట్లైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నా తదనంతరం స్వామివారి నిత్యదూపదీప నైవేద్యాలు లేకుండా చేయాలని సంకల్పం కూడా ఉంది. టైం గడిచిపోతుంది. నా జీవితంలో గడిచిన టైమే ఎక్కువ. ఎట్లా గడిచిందో నాకైతే తెలియదు. ఇకనైనా ఈ టైంని సద్వినియోగపరుచుకోవాలి. స్వామి ముందే చక్కగా
ఎట్టించి తీసుకొస్తావో ఎవరిని తీసుకొస్తావో మన సత్సంగాలు వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొందరగా నిలవాలి. ఎట్టించి వచ్చినా సరే ఆయన గురించి ఆలోచన తప్ప రెండోది లేదు నాకు. కాబట్టి మనందరం చేద్దామండి, 10 మందికి తెలియజేసి ముందు స్వామి గారి దర్శనం చేస్తాం. ఇన్ని రోజులు ఏంటంటే జపం సాధన ఇదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అన్న ఉద్దేశం. కాబట్టి కాదు చాలామంది ఈతి బాధలు పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వామి గారి దర్శనం అందిద్దాం. మీరు కూడా నలుగురికి తెలియజేయాలి. సరేనా? సర్వే జనా సుఖినో భవంతు అండి.